వరకపూడిసెల ప్రాజెక్టుకి సంబంధించి మొదటి అడుగులు పనులు చేస్తున్నారు. ఇదిగో మనం చూడొచ్చు జేసీబీ వర్క్ ఇటు సైడ్ అవుతున్నా. ఇక్కడ ఉన్నాం మేజర్గా అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్దో దానికి సంబంధించింది హనుమాపురం తండ. ఆ పక్కనే ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ నుంచి ఫస్ట్ రావాల్సింది హనుమాపురం తండ అనే ఊరిలో నుంచే రావాలి. ఇప్పుడు ఆ ఊరికి చెందిన వ్యక్తులందరూ మన దగ్గర ఉన్నారు కొంతమంది. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటో విషయాలు తెలుసు. ఏంటి ఇప్పుడు వరకపూడిసెల ప్రాజెక్టు దీని గురించి 60-70 ఏళ్ళ నుంచి నలుగుతుంది విషయం అంతా. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయారు కొంతమంది. అయితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇదిగో పనులు ప్రారంభించారు, జరుగుతున్నాయి, అవుతుంది అని ప్రజెంట్ వీళ్ళు ఉన్నోళ్ళు కూడా అన్నారు. మీకున్న ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ రాకపోతే మీకేంటి? ప్రాజెక్ట్ రాకపోతే ఏముందండి, ఇంకంతే మా పరిస్థితులు. బోర్లు వేసి బతుకుతామని అది వస్తే కుక్కల్లో అది వస్తే మా బతుకులు బాగుపడతాయని మా యొక్క ఆశ. ఏంటి ఇప్పుడు మీకు వాటర్ ఇబ్బంది? వాటర్ ఫుల్ ఇబ్బంది అండి. మాకు 1000-1200 అడుగులు వేసినా కానీ వాటర్ పడలేదు. మా ఊరికి తాగడానికి నీళ్లు కూడా కష్టంగా ఉన్నాయి. అది వస్తే అదొక రేంజ్లో వెళ్ళిపోతాం. మేము కూడా ఇంకొద్దిగా పై స్థాయిలో ఉంటామని మా ఆలోచన. వాటర్ లేవనే మా బాధ అంతా. ఇప్పుడు ఏంటి వాటర్ లేవు ఇబ్బంది అంటున్నారండి. ఏంటి ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనివల్ల? మంచినీళ్ళు కూడా ఇబ్బంది, అట్లా చూస్తే పొలాలు కూడా తాగునీరుకి ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శిలాపలకం వేశాడు, వైఎస్ గారు అక్కడ ఒకటి వేశారు, మొన్న మా జగన్ మాచర్లో ఒకళ్ళు వేశారు. వీటన్నిటి దృష్టిలో ఏంది, ఎవరిని నమ్మాలి, ఏంది పరిస్థితి? నిజం చెప్పుకున్నాం. మాకైతే కొంచెం నమ్మకం ఉందన్న, మాకైతే కొంచెం నమ్మకం ఉంది. ఎవరి మీద? అన్న టీఆర్కే అన్న మీద కొంచెం నమ్మకం ఉంది. ఎందుకని? ఎప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. కానీ ఇప్పుడు జగన్ అన్న మొన్న వచ్చాడు, మీటింగ్ లో చెప్పాడు, ఆ నుంచి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదొక ఆశ ఉంది, నమ్మకం ఉంది అన్న మీద. ఏంటంటే పోయినసారి కూడా ఇదే ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా 1 month ముందే దీనికి టెండర్ వేసి మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇప్పుడు కూడా ఎలక్షన్లో 4 రోజుల్లో కోడ్ రాబోతుంది అంటున్నారు. మరి ఇది కూడా ఎలక్షన్ స్టంటే అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? అప్పట్లో అనుమతులు లేవండి, ఇప్పట్లో అనుమతులు ఉన్నాయి. కళ్ళ ముందు పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము జగనన్నను కానీ పీఆర్కే కానీ నమ్ముతున్నాం. కళ్ళ ముందు పనులు జరుగుతున్నాయి. సరే కొంత మటుగానే అవుద్ది కదా, కొంత మటుకన్నా మా ఆశ కొంత మటుకన్నా అవుద్దనే ఆశతోనే మేము అందరు చెప్పుకుంటూ పోయారు. కానీ వస్తువుల మెటీరియల్ దించే టీఆర్కే చెప్పుకుంటూ పోయారు. ఇదిగో వరకపూడి ఇదే చాలా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. చెప్పిందే విన్నాంలే కానీ కనీసము జేసీపీ ఊర్లోకి రావడం అనేది ప్రభుత్వంలోనే ఇప్పుడు చూసాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టు పూర్తయితే మీకు మీ ఏరియాకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఆ బాధ అయితే నేను ఈ సంవత్సరమే 2 బోర్లు వేయించాను. 2 బోర్లు వేయించినా కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేయలే కానీ బోర్లో చుక్క నీళ్లు రాలేదన్న. ఇది కానీ అయితే మాత్రం మేము చచ్చేంత వరకు మేము పీఆర్కేనే జగనన్నే, మేము చచ్చేంత వరకు ఇది కానీ ఇదే మా కళ. నాకు దాదాపు 10 ఎకరాల పొలం ఉంది. 2 బోర్లు 1200 అడుగులు వేయించినా కానీ చుక్క నీళ్లు పడలే. తాగునీరుకు సాగునీరు కానీ ఇస్తున్నారు. అది కానీ వస్తే మా ఆవేశం మొత్తం, మా జీవితాలు బాగుపడతాయి, మేము బాగుపడతాం, మేము చచ్చేంత వరకు అతనికి తోడుకుంటాం అన్నారు. సో ఈ మండలంలో ఇంచుమించుగా ఈ ప్రాజెక్ట్ వస్తే మీ ఒక్క ఊరేనా, ఈ చుట్టుపక్కల ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది? 3 మండలాలు ఉన్నాయి సార్. మన ఒక్క మండలమే కాదు, మరలా అన్ని అనుమతులు తెచ్చారు. నమ్ముతున్నారా అయిపోయిద్దని? నమ్ముతున్నాం సార్. ఎవరు పూర్తి చేస్తారు నమ్ముతున్నారు? జగన్ పూర్తి చేస్తే నమ్మకం ఉంది. చెప్పారు చేయలేదు. ఇప్పుడు చెప్పాడంటే చేస్తాడంటే జగన్ అన్న చేస్తాడని నమ్మకం. మాటిస్తే మాట తప్పడు. అదే ఒక నమ్మకం. సాగర్ లో నెహ్రూ గారి బొమ్మ ఉన్నట్టు ఇక్కడ బొమ్మ పెట్టుకుంటాం సార్. మేము పాలాభిషేకం చేస్తాం సార్. జగనన్న బొమ్మ పెట్టుకొని మేము పాలాభిషేకం చేస్తాం. అది వస్తే
రాకపోతే మాత్రం మా పిల్ల తరాలు చెప్పిపోతాం మేము. అది వస్తే గానీ మా పిల్లల తరాలు చెప్పిపోతాం. ముఖ్యమంత్రి అనుమతులు చేసుకోవాలి. ఇంతవరకు ముఖ్యమంత్రి అనుమతులు చేసుకోవాలి. జగన్ కాదు అనుమతులు చేసుకొచ్చారు. అదే మా నమ్మకం. చంద్రబాబు గారు అటు శిలాపాలకం వేసాడుగా, వేస్తే ఉపయోగించి వీకేసుకోవాలి. ఏమైనా చేయలేదుగా, ఏమైనా చేస్తే